ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టే రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. పెరిగిన మేతల ధరలు, నాణ్యతలేని సీడ్తో ఆశించిన మేర దిగుబడులు తీయలేని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు విద్యుత్ ఛార్జీల భారం అదనంగా మారిందంటూ రైతులు వాపోతున్నారు. యూనిట్ ఛార్జీ ₹2 అంటున్నా అదనపు ఛార్జీల కింద 4.5 వరకు వసూలు చేయడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. ఈ చేపల పెంపకం అనేది గత 40 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాం. మధ్యలో నష్టాలు వచ్చి ఆపేయడం, ఖాళీగా పెట్టడం అనేది గతంలో కూడా జరుగుతూ ఉండింది. ఇటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనేదానికి మేము నెల్లూరు జిల్లాలో ఒక అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్గా ఫామ్ చేసి దాంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నాము. అయినా కూడా గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, మాకు కరెంటు ఛార్జీ యూనిట్కి ₹2, అదనపు ఛార్జీలని FPCA అని వాళ్ళకు వచ్చింది కాలమ్స్లో రాసి ఒక్క యూనిట్కి ₹4.5 పడేటట్టు చేస్తున్నారు. మార్కెటింగ్ పరిస్థితి దారుణం అయిపోయిందండి. ఈరోజు పరిస్థితి మాకు ₹95, ₹100 కేజీ చేప తయారు చేయడానికి అవుతుంటే ₹100 వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ 100కి 5 కేజీలు అనేది మా ఇంట్లో డబ్బులు తెచ్చి వాళ్ళకి లెస్ కింద ఇస్తున్నాం. చాలా దారుణం. ఏంటంటే ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళం అంటే ఆపుకుంటాం, క్రాప్ హాలిడే ఇచ్చుకుంటాము, లేకపోతే అసలు వేయకుండా ప్యాడీకి మారుతాము. అది అనేది కొందరి వల్ల అవుద్ది, కానీ అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. పాపం లీజులకి బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏది వాళ్ళ కుటుంబాలు జరుపుకునే దానికో బాగుంది అన్నట్టు చేసుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోయి వాళ్ళు కూడా చాలా దెబ్బతినేశారు. కానీ మార్కెట్ విషయం అనే దానికన్నా ఆ మార్కెట్ ₹100 తగ్గట్టు రైతుకి ఏం చేస్తే మిగలదు అనేది ప్రభుత్వం ఆలోచించి చేస్తే ₹100 రేటు ఉన్నా కూడా మాకు గిట్టుబాటు అనేది అవ్వద్దు. ఏ విధంగా అంటే కరెంటు 9 గంటలు అనేది ఉచిత విద్యుత్తులోకి రావాలా ప్రధానం. రెండోది ఫీడ్ ఉంది. ఫీడ్ వాడు ఎందుకు ఆ రేటు పెట్టాడు, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంది, వాటి కాస్ట్ ఎంత పడుతుంది, వీళ్ళు ఎందుకు అమ్ముతుండారు ఆ విధంగా అనే దాని మీద ఫీడ్ మీద ప్రభుత్వం చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో రొయ్యలు, చేపల సాగు ఎక్కువ. ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు గ్రామీణం ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు. గత 2-3 ఏళ్లుగా ఆక్వా రైతులు సరైన దిగుబడులు తీయలేని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు మార్కెట్ ధరలు సైతం ఆశాజనకంగా లేవని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చేపలు ₹100 నుంచి ₹130 దాటడం లేదని, రొయ్యలు కిలోకు ₹210 పెంచడం లేదంటూ వాపోతున్నారు. చేపల చెరువులు చేస్తున్నాం. మా పరిస్థితి ఏముందంటే ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఫీడ్ రేట్లు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ఉన్నాయి. సబ్సిడీలు ఇస్తామంటున్నారు, సబ్సిడీలు అయితే ఇవ్వట్లేదు. మాకు సబ్సిడీ లేకుండా ఒక మోటార్ వేస్తేనే నెలకు 10,000 బిల్లు, యూనిట్కి ₹4 దాకా పడుతుంది. అధికారుల దృష్టి తీసుకుపోయినా చేస్తామంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఫీడ్ కాస్ట్ ఏమో పెరుగుతుంది, చేపల రేట్లు డౌన్ అయిపోతున్నాయి. వ్యాపారస్తులందరూ సిండికేట్ అయిపోయేసి చేపల రేట్లు డౌన్ చేస్తున్నారు. ఫీడ్ వచ్చి ₹35 పడుతుంది, టన్ను వచ్చి 35,000 పడిపోద్ది. పోయిన సంవత్సరం వచ్చి 32,000 ఉండింది, ఇప్పుడు 35,000. చేపల రేట్లు ఒక 10 రోజులు ₹130 ఇస్తారు కిలో, తర్వాత ఇప్పుడు ₹100 ప్రజెంట్. ఒక 10 రోజులు పెంచేది 20 రోజులు డౌన్ చేసేస్తున్నారు మార్కెట్. ఇంతకుముందు వీళ్ళు నాబార్డర్లో వాళ్ళు సబ్సిడీ లోన్స్ అవి ఇస్తుండేది, ఇప్పుడు అవి ఏమి ఇవ్వట్లేదు. అసలు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాడే కానీ ఉపయోగం లేదు. ఫ్యూల్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని పెంచేస్తున్నాడు. ₹400, ₹5 పడిపోతుంది. ₹2 ఇస్తున్నాడు కానీ ఉపయోగం ఏంది? ఆ ఛార్జెస్ అని పడిపోతుంది. 2012లో వాడిని కూడా ఇప్పుడు పడుతున్నాయి. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఏదైనా రోడ్డు రేట్లు ₹215, ₹220, ₹210. చేపలు చూస్తే ₹120 ఉంది, ఇప్పుడు ₹100 తీసుకొచ్చారు. ఆ గెండి చూస్తే గెండి ఒకటే జబ్బులు పెరగవు. ఆ రూప్చింది చూస్తే రూప్చింది రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి. నికరం ₹100 ఉండాలా, అంతకు మించితే ఆదాయం. మెయిన్ ఫీడ్ రేట్లు తగ్గాల, రేట్లు ₹250, 100 కౌంట్ ఉండాలా, అయితేనే రైతు నిలబడగలడు. రొయ్యలు అయితే రావట్లేదేమి, పిల్లలు నిలబడటం రేట్లు లేవు. చేపలు అయితే వచ్చి ఉన్నట్టు మళ్ళీ రూప్చింది చచ్చిపోతూ ఉంది, జబ్బులు వచ్చేసి. మేతల రేట్లు పెరిగిపోయినాయి, మేప లేకుండా రైతులని దెబ్బతినేస్తూ ఉన్నాము. దెబ్బతినేసి ఏమి రావట్లేదు. 3 సంవత్సరాల నుంచి రూప్చింది వేసి ఉంటే 3 లక్షలు పోయింది. సంవత్సరాలు లాసులోనే ఉండా కానీ ఆదాయం లేదు. ఏం మిగలటం మాకు రైతుకి. సబ్ ఛార్జీలని అవన్నీ పెంచేస్తూ ఉంటారు, కరెంటు బిల్లు, ఏం ఆదాయాలు లేవు. చేపలు, రొయ్యల సాగు చేపట్టే రైతులకు నాణ్యమైన సీడ్ అందించాలని, మేతల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీలను తగ్గించాలంటూ పెంపకందారులు కోరుతున్నారు.